గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ పీపుల్, బాగున్నారండి మీరు? ఈసారి మనం వెళ్తున్న కంట్రీ పేరు ఫిన్లాండ్ అండి. చాలా అద్భుతమైన కంట్రీ, సంథింగ్ స్పెషల్ అండి. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక దేశం నుండి ఇంకో దేశానికి షిప్ మీద వెళ్ళాము. స్టాక్హోమ్ స్వీడన్ నుండి హెల్సింకి ఫిన్లాండ్. నేను నా టూర్ గ్రూపు చాలా ఎంజాయ్ చేశామండి. షిప్ మీద ఉన్నప్పుడు సన్ రైజ్ సన్సెట్ అండి, ఎటు చూసినా సముద్రమే, ల్యాండ్ ఎక్కడ లేదు. కాబట్టి ఉదయము మళ్ళీ సాయంకాలము సన్ రైజ్ సన్సెట్, ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ వీ హ్యాడ్ అండి. ఫిన్లాండ్ లో ఉన్న ప్రజలు చాలా మంచి వాళ్ళండి. వాళ్ళు ప్రకృతిని ఇష్టపడతారు. చాలా సింపుల్ గా, హంబుల్ గా, హానెస్ట్ గా, మంచితనం అంటే వాళ్ళ తర్వాత అండి. చాలా సంతోషం. ఫిన్లాండ్ దేశాన్ని ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్ అంటారు. అంటే చాలా దీవులండి ఎక్కడ పడితే అక్కడ. ఇది మీకు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ లో వస్తుంది. కౌన్ బనేగా కరోర్పతి అలా షోస్ లోను వస్తుంటదండి. ఫిన్లాండ్ దేశానికి నార్త్ లో నార్వే ఉందండి, ఈస్ట్ లోను రష్యా ఉంది, సౌత్ వెస్ట్ లో స్వీడన్ ఉందండి. సో ఈ 3 దేశాలు 3 వైపులు ఉన్నాయన్నమాట. మంచి లగ్జరీ కోచ్ రెంట్ చేసి దాని మీద ఊరంతా తిరిగిస్తామండి. మీకు అంతా చూపిస్తాను. చాలా చక్కగా జరిగింది మా టూరు. మేమున్న హోటల్ కూడా 4 స్టార్ హోటల్, చాలా బాగుందండి. ఇవన్నీ మీకు వీడియోలో చూపిస్తాము. చాలా ఎంజాయ్ చేసామండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? వెల్కమ్. ఫిన్లాండ్ దేశము నాకు, నా కుటుంబానికి ఒక కళ నిజమైంది. జూలై 2024 సంవత్సరంలో మేము వేసవి సమయంలో ఫిన్లాండ్ దేశం సందర్శించాము. చాలా వేడిగా ఉంది ఆ టైంలో. కానీ మాకు ఏసీ కారు, ఏసీ హోటలు మరియు ప్రతిదీ ఎయిర్ కండిషనింగ్ ఉండడం వల్ల మాకు ఆందోళన చెందవలసిన అవసరం రాలేదు. ఫిన్లాండ్ దేశము నాకు 74వ దేశం అండి. అంటే 74 కంట్రీస్ తిరిగాను ఇప్పటికీ. 37 సంవత్సరాల క్రిందట నేను స్వీడన్ దేశంలో ఉన్నాను. కానీ అక్కడి నుండి ఫిన్లాండ్ పక్కనే అయినప్పటికీ వెళ్ళడానికి వీసా లేదు. ఆ టైంలో డబ్బులు కూడా లేవండి. నేను ఆ సమయంలో స్టూడెంట్ని. ఏదో ఒక రోజు ఫిన్లాండ్ సందర్శించాలని కలలు కన్నాను. ఇప్పుడు ఆ రోజు వచ్చింది. నా 25 దేశాల టూర్ గ్రూప్ తోటి మరి నా కుటుంబంతో కలిసి ఈ దేశాన్ని సందర్శించడం నాకు అదృష్టం అండి. ఫిన్లాండ్ చాలా పీస్ లవింగ్ దేశం అండి, శాంతికరమైన దేశము, మంచి మనుషులండి. అక్కడ డబ్బులుంటే తప్పకుండా ఒకసారి వెళ్ళొచ్చు. నాకు మాత్రం చాలా తృప్తినిచ్చిందండి. పడవ ప్రయాణం ఫ్యామిలీతో మరువురాని తీపి అనుభవం అండి. నా కూతురు తప్పకుండా పెద్ద అయ్యాక చెప్పుకుంటుంది, నేను మా డాడీ మమ్మీతో స్కూల్ హాలిడేస్లో షిప్ మీద వెళ్తూ అదిరిపోయే ప్రకృతి సౌందర్యం చూశామని. అందరికీ ఇది కుదరదండి. అందరికీ స్టెల్లాలాగా ట్రావెలింగ్ పేరెంట్స్ ఉండరు. కాబట్టి అందరూ కొంచెం కష్టపడితే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సొంత డబ్బులతోటి ప్రపంచాన్ని చూసేవచ్చు. అయితే ఎవరికైనా ఒకవేళ మనీ టైము ఇప్పుడే ఉంటే నాకు చెప్పండి. నెక్స్ట్ ఇయర్ జూన్ 2025కి మా టూర్లో జాయిన్ అవ్వచ్చు. భగవంతునికి చాలా వందనాలు ఈ మంచి అనుభవం మాకు ఇచ్చినందుకు. మా కళ్ళతో మీ అందరికీ ఇది చూపించడం మాకు చాలా ఇష్టం. చూస్తున్న వారందరూ రోజుకి మాకు ఫ్యాన్స్ అయిపోతున్నారు. మా ఫ్యాన్స్ అయితే మా కుటుంబంలో ఒక్కరిగా అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి.
వందలాది మంది మధ్యలో మీ స్నేహితులను లేదా ప్రియమైన వారిని చూసినప్పుడు మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు కదూ. మా టూర్ గ్రూపులో కొందరు సభ్యులు కుటుంబంలాగా మారిపోయారు. అందుకే ఎక్కువ సమయం కలిసి ఉంటున్నారు. అందుకే క్లోజ్ ఫ్రెండ్స్తో ట్రావెల్ చేయడం ఇష్టపడతారు సర్వసాధారణంగా. ఇది చాలా చాలా ముఖ్యం. డెక్ మీద ఉన్న ప్రజలందరినీ చూడండి. ఇక్కడ మీరు చూసినది కొంతమంది మాత్రమే. చాలామంది ఇతర ఎంటర్టైన్మెంట్లో మునిగిపోయి ఉన్నారు. కొంతమంది కసినోలో ఉన్నారు, కొందరు ఇతర షోల్లో ఉన్నారు, మరికొందరు బార్లో బిజీగా ఉన్నారు. నేను ఖచ్చితంగా ఒక విషయం చెప్పగలనండి. ఈ విహారయాత్రకు వెళ్ళేటప్పుడు ఎవ్వరూ నిద్రపోరు. ఒకవేళ వెళ్ళి పడుకునిపోయారంటే దరిద్రులని అర్థం అండి. ఈ దేశాలన్నిటికీ అనేక ఇతర నౌకలు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తుంది. ఆ భారీ ఓడను చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది ఖచ్చితంగా వైకింగ్ సిండ్రెల్లా షిప్ కంటే చాలా పెద్దదండి. నేను నా సెల్ఫీ స్టిక్ తోటి రికార్డింగ్ చేస్తున్నాను. అయితే సెల్ఫీ స్టిక్ని చివరి భాగం పట్టుకొని నేను నీటి లోపల పెడుతూ మాకు షూట్ చేస్తున్నానండి. అయితే నా కూతురికి భయం వేసింది ఎక్కడ ఫోన్ పడిపోతుందని. అందుకే డాడా కొంచెం జాగ్రత్త, ఫోన్ పడిపోవచ్చు అనేసి జాగ్రత్త చెప్తుందండి. మొత్తానికి మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్ టైం వచ్చేసిందండి. షిప్లో అనేక రెస్టారెంట్స్ ఉన్నాయి. అయితే బఫే బ్రేక్ఫాస్ట్ అంటే ఎంతైనా తినవచ్చు. అల్పాహారం ఖరీదు ఒక వ్యక్తికి $35 అండి. ముందుగానే బుక్ చేసుకోవాలి, లేకపోతే ఉండదండి. సో ఆ రోజు నోటీస్ పెట్టారు సోల్డ్ అవుట్ అనేసి. బ్రేక్ఫాస్ట్ సమయం ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు. అయితే మా నౌక ఉదయం 9:15 ఒడ్డుకు చేరుకుంటుంది. అందరూ హడావుడిగా తింటూ ఇంకా వెళ్ళిపోవడానికి సిద్ధం అయిపోతున్నారండి. ఓడలో చాలా ఫోటోలు తీసాం. సూర్యోదయం, సూర్యాస్తం చిత్రాలను చూడండి ఎంత బాగున్నాయో.
నేను భూమిపై ఉన్నప్పుడు చాలాసార్లు సముద్రం ఒడ్డున ఇటువంటి ఫోటోలు తీసుకున్నాము, కానీ ఇది నాకు ఉత్తమైనది. ఎట్టకేలకు హెల్సింకి వైకింగ్ లైన్ అంటే ఈ షిప్ కంపెనీకి సొంత టెర్మినల్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఈసారి విమానంలో కాకుండా ఓడలో విదేశీ పర్యటన వెళ్ళడం నాకు చాలా చాలా ఆనందం కలిగించిందండి. నా బృందానికి నిజంగా గొప్ప జ్ఞాపకం. I would like to tell you a fun fact about Finland. I thought it is very important for me to come on the video, show my face and explain what it is about rather than the voiceover. Every year, Finland celebrates a festival called Wife Carrying Competition. So they do carry their spouses or wives on their back and carry them as long as possible. They have certain rules and regulations. So whoever can carry the person the longest, they're going to get a gift. And the gift is whatever the weight the wife is, they give them that much amount of beer. That means if the wife weighs 50 kgs, you will get 50 kilos of beer. And they all drink together. When I was saying this, I was thinking about myself. Did I ever carry my wife on the back? Yes, I did. I did it just one time. And that is when I got married, I was told I need to carry her on the threshold like this. At that time, I was able to do it because I can't say it. And now I cannot do it because I can't say it either. So this fun fact was very, very interesting for me, and I know you will always remember Finland for this. Try to carry your wife on the back, time yourself to see how long you can carry and drink that much juice instead of beer. The other important facts of Finland was, you remember Nokia phone? I think Finnish people started that. They invented that phone and it was very popular at one time. Another fact is, Finland got Santa Claus village. You remember Christmas time? Everybody thinks of Santa Claus. There is a village by name Santa Claus village in Finland, and people from all over the world, they go there to celebrate. At that time, it is generally covered with snow, ice and everything. So a time to celebrate. Ice swimming is one of the most popular sport in Finland. A lot of people do that every year. And this one you will remember. Since Finland is a cold country, they also invented something called sauna. S-A-U-N-A. We call sauna bath, steam bath in the spa. So sauna bath or sauna room or sauna was invented by Finnish people, and it's very, very popular. I hope you remember all these fun facts. Enjoy! మేము ఫిన్లాండ్ క్షేమంగా చేరుకున్నామండి. మా డ్రైవర్ మమ్మల్ని హెల్సింకి హార్బర్ నుండి రిసీవ్ చేసుకున్నారు. అదిగో మా షిప్ ఇంకా అక్కడే ఉందండి. చూడండి, నీటిలో ఉన్న ఈ మంచి భవనాన్ని చూడండి. ధనవంతుల ఇల్లు అయి ఉండాలి. రోడ్లు చాలా శుభ్రంగా బాగున్నాయండి. దారిలో చాలా రాయబార కార్యాలయాలు ఉన్నాయి. మేము ఇప్పుడు యుక్రెయిన్ దేశం రాయబార కార్యాలయాన్ని సమీపిస్తున్నాము. ఈ రోడ్లో చాలా ఎంబసీలు ఉన్నాయండి. మీరు వారి జెండాలని మరియు యుక్రెయిన్ జెండా పసుపు మరియు నీలం రంగు చూడవచ్చు. హెల్సింకి ఊరిని ద వైట్ సిటీ ఆఫ్ ద నార్త్ అని పిలుస్తారండి. అంటే ఉత్తరంలో ఉన్న తెల్ల నగరం అని అర్థం అండి. ఎందుకంటే దాని అనేక భవనాలు స్థానిక లేత రంగు గ్రానైట్తో నిర్మించబడ్డాయి. హెల్సింకి ప్రపంచంలో అన్ని పెద్ద నగరాల కంటే పరిశుభ్రమైన కుళాయి నీటిని కలిగి ఉంది. ఏ ఇబ్బంది లేకుండా ధైర్యంగా మంచినీరు కుళాయి నుండి త్రాగవచ్చునండి. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా విధానము, పరిశుభ్రమైన గాలి, ఆరోగ్యం, మళ్ళీ భద్రతా విషయానికి వస్తే ఫిన్లాండ్ ఐరోపా దేశంలో నివసించడానికి సురక్షితమైన దేశాలలో ఒకటిగా పరిగణించబడింది. ఎడ్యుకేషను, హెల్త్ ఇంచుమించు గవర్నమెంటే ఇస్తుందండి. మంచి దేశం అండి. మరి అందరూ గవర్నమెంట్ ట్యాక్స్లు చాలా ఎక్కువగానే కడుతుంటుంటారు. అంటే 100 రూపాయలు సంపాదిస్తే సుమారు ఒక 60 రూపాయలు ట్యాక్స్ రూపంలోనూ ప్రభుత్వానికి ఇచ్చేయాలి. ఆ విధంగా గవర్నమెంట్ అందరికీ సాయం చేస్తుంది.
ఈ నగరానికి పాత కొత్త భవనాలు, రోడ్లు ఉన్నాయి. దేశం పాపులేషన్ అంటే జనాభా సంఖ్య 5.6 మిలియన్లు అండి. అంటే 56 లక్షలని అర్థం 2024 సంవత్సరానికి. అయితే ఉట్టి హెలిసింకి రాజధాని నగరంలోనే 1.3 మిలియన్స్ 13 లక్షల మంది జనాభా రాజధాని నగరంలోనే ఉంటున్నారండి. పాత మరియు ఒరిజినల్ రోడ్లని పరిరక్షిస్తూనే ఫిన్లాండ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు సాంకేతికతలో కూడా పెట్టుబడులు పెట్టింది. కొత్త భవనాల వాటి నిర్మాణ శైలిలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఫిన్లాండ్ భాషలో ఎవరైనా పలకరించాలంటే హైవా పైవా అని అంటారు. మీనింగ్ ఏంటంటే మీకు మంచి రోజు కలగాలని అర్థం. మన తెలుగు భాష లాగే అనిపిస్తుంది కదండి, కొంచెం హై ఇవ్వా పై ఇవ్వా అన్నట్లు ఉందండి నాకు మాత్రం. ఇదిగో చూస్తున్నారు కదండి, ఇదేనండి మా మర్సిడీస్ వ్యాన్. ఫిన్లాండ్లో 8 గంటల కోసం సిటీ టూర్ కోసం మేము అద్దెకి డ్రైవరు ఆ వ్యాన్ని రెంట్ చేసామండి. దీనికి రెంట్ ఎంతో తెలుసండి, మీరు ఆశ్చర్యపోతారు. 8 గంటలకి 1,50,000 రూపాయలండి. ఫిన్లాండ్ ఎంత ఖరీదు దేశమో ఇప్పుడు ఆలోచించండి. నేను ఈ కంపెనీ తోటి కాంట్రాక్ట్ రాసుకున్నాను. 5 స్టార్ సర్వీస్ అండి వారిది. చాలా సూపర్, తెగ నచ్చేశారు నాకు. మా టూర్ గ్రూప్కి కూడా బాగా నచ్చారండి. ఇంకా ఫిన్లాండ్ దేశం ఎప్పుడు వచ్చినా ఈ కంపెనీ వాళ్ళే నాకు కార్లు, వ్యాన్లు, డ్రైవర్ని సప్లై చేస్తుంటారు. చాలా బాగుందండి. ప్రస్తుతం మనము ఈ ఊరిలో చాలా ఇంపార్టెంట్ పార్కులో ఉన్నాము. ఈ పార్క్ పేరు సైబీరియస్ పార్క్ అంటారు. చూడండి, ఆ మెటల్ వస్తువు ఉంది కదా, 600 స్టీల్ ట్యూబ్స్ తోటి తయారు చేసిన ఆర్గన్ లాంటిది. ఐలా హిల్తూనెన్ రూపొందించిన సైబీరియస్ చిహ్నం పార్కులో ఒక ఇష్టమైన గమ్యస్థానం. మా హోటల్ అండి ఇది హాలిడే ఇన్ 4 స్టార్ హోటల్ అండి. దీని పేరు హాలిడే ఇన్ హెలిసింకి వెంతా ఎయిర్పోర్ట్ హోటల్. విమానాశ్రయానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. మేము ఫిన్లాండ్ లో కేవలం ఒకే ఒక రోజు మాత్రమే ఉంటున్నామండి. మరియు ప్రతిదీ చూడడానికి ఒక రోజు సరిపోతుంది. హెలిసింకి ఊర్లో చిన్న ఊరు కాబట్టి ఇక్కడ బఫే బ్రేక్ఫాస్ట్, ఎయిర్పోర్ట్ ఫ్రీ షటిల్ సర్వీసు, అటువంటి మంచి సౌకర్యాలు ఉన్నాయండి. గదులు చక్కగా ఉంచబడ్డాయి మరియు దాని పరిశుభ్రత మరియు గొప్ప కస్టమర్ సర్వీస్ కి హాలిడే ఇన్ పెద్ద బ్రాండ్, మంచి పేరు ఉన్న హోటల్ చైన్ అండి. బఫెట్ అల్పాహారం, అత్యంత ఆరోగ్యకరమైన అల్పాహారం ఇక్కడ ఉందండి. మంచి ఆరోగ్యానికి దారి తీసే అన్ని వైవిధ్యాలు ఈ టిఫిన్లో ఉన్నాయి. నాకు వ్యక్తిగతంగా బాగా నచ్చింది మరియు నా టూర్ గ్రూప్కి, మిగిలిన వారికి అందరికీ కూడా చాలా నచ్చిందండి. ఈ హోటల్లో ఉదయం 5 గంటల నుండి అల్పాహారం అందుబాటులో ఉంచుతున్నారు. ఎందుకంటే చాలా మంది వ్యాపారవేత్తలు, ప్రయాణికులు ముందుగానే వెళ్ళిపోతున్నారు. అందుకనేసి ఈ అవకాశం. మంచి హాట్ డిషెస్, మళ్ళీ మంచి ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసులు కూడా దొరుకుతున్నాయండి ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ సిటీ వైపు బయలుదేరామండి. మేము ఎక్వేరియం వైపు వెళ్తున్నాము. ఎందుకంటే చిన్నపిల్లలకి చాలా ఇష్టము. మా గ్రూప్లో ఒక చిన్నపిల్ల ఉంది కదా, హెల్సింకి ఎక్వేరియం అన్నమాట ఇది. అయితే స్టెల్లా ఒకటి గమనించింది. ఆ అటువైపు వెళ్ళి
ఒక గ్లాసులో ఉంటే నీటి లోపల ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. చూడండి, అదిగో గ్లాసులోనే చూస్తుంది కదా, అది చాలా చాలా సంబరపడిపోయింది. అది యాక్చువల్లీ వీడియోలో చూస్తుంటే మాత్రం అండర్ వాటర్లోనే ఉన్నట్టే ఉంది చక్కగా. సో బాగుందండి. సాటర్డే మధ్యాహ్నము మేము లంచ్ అయిపోయాక సరదాగా ఈ అక్వేరియం మేము అందరం కలిసి అరిగే వారికి కొంచెం అటు ఇటు తిరిగామండి మెల్లగా. మేము చాలా పెద్ద పెద్ద అక్వేరియంస్ అవి చూసాము. ఇది చిన్నదైనప్పటికీ కొంచెం వింతగా ఉందన్నమాట, చూడముచ్చటగానే ఉంది. సో మా వాళ్ళందరూ ఎంజాయ్ చేశారు. సో బయట వాతావరణం చాలా చాలా హాట్ క్లైమేట్ అన్నమాట, వేడిగా ఉంది. ఆ టైంలో ఎయిర్ కండిషన్లో ఉన్న ఈ అక్వేరియంలో తిరగడం మాకు మంచిదయ్యిందనమాట. ఇదిగో చూడండి, మనకి నేల మీద చేపలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి కదా, అవి యాక్చువల్లీ చేపలు కాదండి, ఇది ఏదో గ్రాఫిక్స్ అనమాట. ఏదో లైటింగ్ తోటి పెడితే మనకు ఆ చేపలు అలా కనిపించాయి అనమాట. సో అది కూడా ఒక వింత అనమాట, ఎక్కడ చూడలేదు అలాగా. ఇంకా తర్వాత ఈ పసుపు రంగులో ఉన్న ఈ పెద్ద చేప అండి, చాలా బండ చేప అనమాట. ఎంత పెద్ద చేప ఈ స్టైల్లో ఉన్నది నేను ఎప్పుడూ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడము. అది మాత్రం తెగ తిరిగేస్తుందండి, చక్రాలు వేసేస్తుంది అనమాట. మా కోసమే మాట మాటకి తిరిగి తిరిగి మరి వస్తుంది అనమాట. సో చాలా అద్భుతమైన చేప అండి, దాని పేరు నాకు తెలియదు. ఆక్టోపస్ కూడా మనకి కనిపించింది లోపల. ఇంకా అలాగా కొంచెంసేపు సరదాగా మేము గడిపేసాము. ఇంకా అలాగ తిరుగుతూ తిరుగుతూ సింగపూర్లో మేము చూసిన అదే యూ షేప్లో ఒకటి ఉంటుంది కదా, అది ఇక్కడ కూడా ఉందండి. అండర్ వాటర్ వరల్డ్ అంటారు సింగపూర్లో. ఇక్కడ కూడా ఇంచుమించు అదే వీళ్ళు కాపీ కొట్టేసి ఉంటారు. సో ఆ పైన రకరకాల చేపలు అనేసి అన్నీ ఇంకా మనకి కనబడుతుంటాయి అన్నమాట. ఆ గ్లాసులో ఈ చివరి నుండి ఆ చివరికి మనం వెళ్ళొచ్చు. ఇదొకటి చాలా చూడముచ్చటైన అనుభూతి ఈ అక్వేరియంలో. చాలా బాగుందండి, ఆనందించాము అందరం కలిసి. ప్రస్తుతం మనం సెనేట్ స్క్వేర్కి వచ్చేసామండి. ఈ సెనేట్ స్క్వేరు 17వ శతాబ్దం నుండి హెల్సింకి యొక్క ప్రధాన కూడలిగా ఉంది, అంటే మెయిన్ స్క్వేర్ అంటారండి. సెనేట్ స్క్వేర్ని ఫిన్నిష్ భాషలో సినథిన్తోరి అని అంటారండి. ఇది తెలుగు భాషలో చెప్తున్నట్టుంది కదా. 19వ శతాబ్దం ప్రారంభంలో రష్యన్ షార్ అలెగ్జాండర్ II ఫిన్లాండ్ రాజధానిని తుర్కు నగరం నుండి హెల్సింకికి మార్చినప్పుడు ఇది దాని ప్రస్తుత రూపంలో రూపాంతరం చెందిందండి. స్క్వేర్ యొక్క 4 వైపులు ఉన్న భవనాలు ఆ సమయంలో ఊహించిన విధంగా రాజ్యం యొక్క 4 అధికారాలను సూచిస్తున్నాయి. ఒకటి సినేటు, రెండోది చర్చు, మూడోది విశ్వవిద్యాలయము మరియు వాణిజ్యం. అయితే ఈ 4 ఇంపార్టెంట్ ప్లేసెస్ ప్రస్తుతం పేర్లు ఏంటంటే, ఒకటి హెల్సింకి కెథీడ్రల్ అండి, రెండోది గవర్నమెంట్ ప్యాలెస్, మూడోది యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకి, నాలుగోది నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఫిన్లాండ్. ఈ 4 ఇక్కడే ఉన్నాయండి, మనకు కనిపిస్తున్నాయి. మొత్తానికి మేము ఎయిర్పోర్ట్ వచ్చేసామండి. మా ప్రయాణం చాలా చక్కగా జరిగింది. స్టెల్లా పెద్దమ్మాయి అయిపోయింది, టీనేజర్ అండి. అయితే ఇప్పుడు సహాయం చేయడం మొదలుపెట్టింది. మెల్లగా లగేజీలు అయ్యి ముందుకు తీసుకెళ్తుంది, చూస్తున్నారు కదా. ఎయిర్పోర్ట్ మాత్రం అదిరిపోయిందండి.
వరల్డ్ క్లాస్ టైప్ లోనూ ఉంది. కస్టమర్స్ అందరికి ఈజీగా ఉన్న విధానంగా అన్ని అవసరాలకి వీళ్ళు సెట్ చేశారండి. చాలా బ్రాండ్ న్యూ గా కనిపిస్తుంది. మేబీ ఈ 2-3 సంవత్సరాల ముందే కట్టించారేమో అని అనుకుంటున్నాను. జిగిజిగిలు ఆడిపోతుందండి. ఎక్కడ చూస్తున్నా ఇంకా కొత్తదనం స్మెల్ వస్తుంది. చక్కగా బాగుందండి. ఎయిర్పోర్ట్ లోపల 24 గంటల సూపర్ మార్కెట్ కూడా పెట్టుకున్నారండి. అంటే దిగిన వెంటనే కాయగూరలు ఇవన్నీ కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోతామనేమో మరి తెలియదు వాళ్ళ ఆలోచన. మొత్తానికి అన్నీ దొరుకుతున్నాయండి లోపల. ఈ ఎయిర్పోర్ట్లో 2 టెర్మినల్స్ ఉన్నాయి, 50 గేట్స్ ఉన్నాయండి జెట్ బ్రిడ్జెస్ తోటి. 80 రిమోట్ ఎయిర్ క్రాఫ్ట్ పార్కింగ్ స్టాండ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ ఎయిర్పోర్ట్ సముద్రానికి దగ్గరలో ఉంది కాబట్టి మీకు హెల్సింకి పోర్ట్ ఇక్కడ నుండి కనిపిస్తుంది మీకు. నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. మరి ముఖ్యంగా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, రాబోయే కాలంలో ఎవరైనా క్రొత్త వాళ్ళు మా వరల్డ్ రికార్డ్ టూర్ జాయిన్ అవ్వాలని అనుకుంటే వాళ్ళకి అడ్వాన్స్గా ప్రతి కంట్రీలో మేము ఏమేమి చేస్తున్నాము, ఏమేమి చూపిస్తున్నాము, ఎక్కడెక్కడ తిప్పుతున్నాము, మా స్టైల్ ఏంటి అదంతా వీడియో రూపంలో చూపిద్దామని కూడా ఈ వీడియో చేస్తున్నానండి. అయితే నా నెక్స్ట్ వీడియో నార్వే దేశం గురించి అండి. నార్వే దేశం కూడా చాలా చక్కగా తీశాను నేను. దయచేసి లైక్ చేయడము, కామెంట్ పెట్టడము మర్చిపోవద్దండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. మీ శామ్ వనము, మీ ట్యూబర్. బాయ్.